Romans chapter 1 verse 28. And since they did not see fit to acknowledge God, God gave them up to a debased mind to do what ought not to be done. మరియు వారు తమ హృదయములలో దేవునికి చోటియనల్లకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసునకు వారిని అప్పగించెను. ఈ రకంగా దేవుడు భ్రష్టమైన మనసుకు వాళ్ళని అప్పగించినటువంటి వారుగా ఉన్నారు. అలాంటి వారు దేవుడు బాగు చేయకపోతే బాగవటం ఎక్కడన్నా ఎక్కువసానైనా సాధ్యమవుతుందా? పొరపాటును కూడా అవ్వదు. దేవుడు 99.5% కూడా పేషెన్స్ చూపిస్తారు. ప్రియమైన వాళ్ళారా, ఒక తల్లిదండ్రుల యొక్క పిల్లలు పాడైపోతూ ఉంటే తల్లి కానీ తండ్రి కానీ చాలా వేదన చెంది వీడిని ఏ రకంగా దారికి తీసుకురావాలి, మంచి మార్గంలో పెట్టాలని ఎన్నో ఆలోచనలు చేస్తారు, ఎన్నో ఫాలో అవుతారు. కానీ చివరి వరకు కూడా వాడు ఫాలో అవ్వకపోతే నీ కర్మను అనుభవించరా అని చెప్పి వదిలేస్తారు. ఇన్ ద సేమ్ వే దేవుడు కూడా ఈ రకమైనటువంటి కార్యాలు చేస్తారు. కాబట్టి మరి మనం సింపుల్ హ్యూమన్ బీయింగ్స్ అనే విషయం మనం గుర్తు చేసుకొని మహోన్నతుడైనటువంటి సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుని పాదాల దగ్గర దీన మనస్కులమై మనం ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటారు. లేకపోతే దేవుడు మనకి అగైనెస్ట్ అయితే ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా మనల్ని బాగు చేయలేరు, రక్షించలేరు.